లవ్ స్టోరీ మూవీ చూసే ఉంటారు కదా. సొంత బాబాయే వరుసకి కూతురు కావాల్సిన సాయి పల్లవి మెయిన్ యాక్ట్రెస్. ఈమె చిన్నప్పుడే సెక్సువల్ హెరాస్మెంట్స్ కి పాలవుతారు. ఆమె ఇది లైఫ్ లాంగ్ అనుభవిస్తూనే ఉంటుంది. ఒక్క అబద్ధంతో బ్రతుకుతూ ఉంటుంది. ఇలా చాలా మంది పిల్లలు తమ సొంత ఇంటిలోనే సెక్సువల్ హెరాస్మెంట్స్ కి గురవుతూ ఉంటారు. అది తాతల నుంచే కావచ్చు, లేదా అన్నదమ్ముల నుంచే కావచ్చు, లేదా బాబాయిలే కావచ్చు, లేదా ఇతర బంధువులు కూడా కావచ్చు. ఇలా పిల్లలు సెక్సువల్ హెరాస్మెంట్స్ కి గురవుతూ ఉంటారు. ఇలాంటి కేసెస్ లాంటివి చాలానే ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అని అంటే, ఒక తండ్రి చట్టాన్ని చేతిలోకి తీసుకొని తన బిడ్డకి న్యాయం చేయాలని చెప్పి కువైట్ నుంచి వచ్చి మర్డర్ చేశాడు. మర్డర్ చేయడం అనంటే అది చాలా దారుణమైన విషయం. అలానే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అంటే కూడా ఇంకా దారుణమైన విషయం. అసలు ఆ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్లనే నేను ఇక్కడి వరకు రావాల్సి వచ్చి ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. తన రీజన్స్ అండ్ తన వాదన అంతా కూడా ఒక వీడియో రూపంలో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. డిసెంబర్ 7వ తేదీన అన్నమయ్య జిల్లా ఒంబులంపల్లి మండలం కొత్తమంగళంపేటలోని ఆంజనేయులు, తన వయసు 59 ఏళ్ళు. ఈయన ఒక వికలాంగుడు కూడా. ఇంటి ఆవరణలో తాను నిద్రిస్తున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు తన తలపై రాడ్డుతో కొట్టి చంపేశారు. అనుమానాస్పద మృతి అని లోకల్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇలా పోలీసులు నిందితుడు ఎవరు అని చెప్పి ఆరాధిస్తుండగానే అదే ఒంబులంపల్లికి చెందిన కొత్త ఆంజనేయులు ప్రసాద్ అనే ఒక వ్యక్తి వీడియోని పోస్ట్ చేశారు. దాదాపుగా ఆ వీడియో 15 నిమిషాలకు పైగా ఉంటుంది. ఆ వీడియోలో చాలా ఎమోషనల్గా అండ్ తన ఆవేదనను మొత్తం కూడా తెలిపాడు. 59 ఏళ్ల ఆంజనేయుల్ని తానే చంపాను అని చెప్తూ తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు. అసలు ఎవరి ప్రసాద్? చెప్పిన వివరాల ప్రకారంగా వాళ్ళది అన్నమయ్యపేట కొత్తమంగళంపేటలో ఉండే ఒక హరిజనవాడ, అంటే ఒక ఎస్సీ. తన భార్య చంద్రకళ, వారితో పాటు 12 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆ పాపని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు స్థానికంగా చేయడానికి వారికి ఏ పని లేకపోవడంతో బతుకు తెరువు కోసం బ్రతకడానికి కువైట్కి వెళ్లారు. పాప ఇక్కడే స్కూల్లో చదువుకుంటుంది కాబట్టి భార్య చెల్లికి అంటే లక్ష్మి వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్లారు. ఆ పాప స్కూల్కి వెళ్తూ వస్తుంటుంది. అలా ఇంట్లో పిన్ని లక్ష్మి అండ్ వాళ్ళ భర్త రమణ అండ్ వాళ్ళతో పాటు 59 ఏళ్ల వయసు గల ఆంజనేయులు. పిన్నికి మామయ్య అవుతారు కాబట్టి పాపకి వరుసకి తాత అవుతాడు. ఒకరోజు రాత్రి పాప మంచం మీద పడుకున్న టైంలోనే ఆంజనేయులు అనే ఒక వ్యక్తి వచ్చి పాప మీద అత్యాచారం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. సో తాను ఆ పసికందుపై ఎలా ప్రవర్తించాడో ఆ వీడియోని చూస్తే కడుపు అనేది తరుక్కుపోతూ ఉంటుంది. పాప గట్టిగా పిన్ని అని పిలవడంతో ఆ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగింది. కానీ ఆ పిన్ని బాబాయ్ నిందితుడు ఆంజనేయుల్ని తప్పించడం కోసం అని చెప్పి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి పాపని కంట్రోల్ చేశారు. అలా పాప ఇక్కడే ఉంటే మంచిది కాదని చెప్పేసి కువైట్లో ఉండే వాళ్ళ అక్క బావలకి కాల్ చేసి ఇంట్లో పాప వల్ల గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి పాపని తీసుకుపోండి అని చెప్పేస్తుంది. తల్లి కంగారుతో కువైట్ నుంచి వచ్చి పాపని ఇలా అడుగుతుంది. ఇలా పాప చెప్పిన విషయాలని చంద్రకళ కువైట్లో ఉన్న తన హస్బెండ్కి చెప్పడం వల్ల తాను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పి చెప్తాడు. అలా పోలీస్ స్టేషన్కి పంపించి కంప్లైంట్ చేపిస్తారు. అలా పోలీసులు పిన్ని బాబాయిలు అండ్ 59 ఏళ్ల నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేస్తారు. కానీ వారిపై ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోకపోవడంతో ఇలా 2 కుటుంబాల మధ్య ఘర్షణ అనేది జరుగుతుంది. అలా పోలీసులకు డబ్బిచ్చామంటూ ఇతరులకు చెప్పడం వల్ల చంద్రకళ మళ్ళీ ఎందుకు ఇలా అందరికీ చెప్తున్నారు అని అడగటం వల్ల పిన్ని లక్ష్మి సూసైడ్ అటెంప్ట్ అనేది చేయడం జరిగింది. అలా పోలీసులు చంద్రకళని తనకి ఏమైనా జరిగితే నీ మీద కేసు అవుతుంది, తిరిగి నువ్వు మళ్ళీ కువైట్ కూడా వెళ్ళిపోలేవు, అలానే నీ భర్తని కూడా కువైట్ నుంచి ఇక్కడికి రప్పిస్తామంటూ బెదిరించారట. ఇది చూసి చంద్రకళ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా కేసుపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి భావించిన ఆంజనేయులు ప్రసాద్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని భార్యకి అండ్ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, బంధువులకి ఎవరికి కూడా ఒక్క మాట చెప్పకుండా కువైట్ నుంచి డిసెంబర్ 7వ తేదీన విలేజ్కి వచ్చి నిందితుడు ఆంజనేయుల్ని తన ఇంటి ఆవరణలోనే పడుకున్న ఆ సమయంలో తన తలపై గట్టిగా ఒక ఇనుపరాడుతో కొట్టి చంపేశాడు. సైలెంట్గా తిరిగి కువైట్ వెళ్ళిపోయాడు. నిందితుడు ఆంజనేయులు మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పుడు కూడా ఫలానా వ్యక్తియే అని చెప్పి అనలేదు. ఎందుకంటే వారందరూ కూడా ఇక్కడ ఉండరు అని తెలుసు. అలా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి ఏమైనా తెలిసిపోతుందా అని బయటపడ్డారో ఏంటో తెలియదు. ఇంకేదైనా జరుగుండొచ్చు. కానీ చివరికి పాప తండ్రి కువైట్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశారు.
తానే ఈ పని చేశాను అని చెప్పి నేనే లొంగిపోతాను పోలీసులకు అంటూ ఇండియాకి వచ్చేస్తాను అంటూ నా బిడ్డకి జరిగిన దానికి పోలీసులు న్యాయం చేయకపోతే న్యాయం జరగకపోతే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి A to Z అనేది వీడియోలో తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నేను గొడవలు పడే వ్యక్తిని కూడా కాదు, చట్టం అంటే నాకు ఒక గౌరవం ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ అండ్ పోలీసులు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, ఆ తండ్రి అన్న విషయం ఏంటి అనంటే, ఆడపిల్లల ప్రాణాల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? అసలు ఈ వ్యవస్థ అసలు పట్టించుకుంటుందా? వాళ్ళు సమాధిలోకి వెళ్ళాక పట్టించుకుంటారా? అప్పుడు పట్టించుకుంటే ఏం లాభం? వాళ్ళకి ఏదైనా జరగాక పట్టించుకుంటే ఏం లాభం అంటూ తాను అడిగిన ప్రశ్నకి అసలు సమాధానమే లేదు. ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం. ఇక్కడ పాపని వదిలి పొట్టగూటి కోసం అని చెప్పి ఇతర దేశాలకు వెళ్ళింది కూడా ఇండైరెక్ట్ గా చేసింది గవర్నమెంటే కదా. ఇక్కడ వారికి పనిచేసేలా స్థానికంగా ఉపాధి ఉండి ఉంటే, తల్లిదండ్రులు పేదరికంలో లేకపోయి ఉంటే, ఒక బిడ్డను బంధువుల ఇళ్లలో వదిలి తల్లిదండ్రులు ఇద్దరు వెళ్లాల్సిన అవసరం ఏముంటుండేది? వెళ్ళేలా చేసింది సిస్టమే. వెళ్ళాక వాళ్ళ బిడ్డకి ఇలా జరిగింది అని కేసు పెట్టాక కూడా గవర్నమెంట్ ఇక్కడ ఫెయిల్ అయింది. పోలీస్ వ్యవస్థ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. ఇలా ప్రభుత్వం నుంచి 2 సార్లుగా ఫెయిల్ అనేది వచ్చింది. ఫస్ట్ వాళ్ళకి పని కలిగించడంలో, 2 వాళ్ళ బిడ్డకి అన్యాయం జరిగింది అని చెప్పి కేసు పెట్టినా సీరియస్గా తీసుకోలేదు. పాప యొక్క ఐడెంటిటీని ఇలా వీళ్ళు బయట పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇది 3వసారి కూడా ఫెయిల్ అయ్యారు. ఇలా ప్రసాద్ తనకి తెలిసిన న్యాయం తనని చంపడమే అని చెప్పి నిర్ణయించుకుని ఈ నేరాన్ని చేశాడు. తాను చేసింది నేరం కాదు అని నేను చెప్పడం లేదు, 100కి 1000% ఇది నేరమే. కానీ ఆ నేరాన్ని చేయించింది మాత్రం సిస్టమ్. ఇక్కడ పాప తండ్రి ఈ వీడియో చేసి ఒకటే రీజన్ చెప్తున్నారు, ఇప్పటికైనా కానీ మన ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, మేలుకోవాలి. ఆడబిడ్డకి ఏమైనా జరిగితే వెంటనే గవర్నమెంట్ స్పందించాలి అని తాను కోరుకుంటున్నాడు. వారు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేసి ఉంటే ఈరోజు ఆంజనేయులు చనిపోయేవాడు కాదు, కువైట్ నుంచి పాప తండ్రి వచ్చి ఆ పని చేసేవాడు కాదు, ఇవాళ ప్రసాద్ జైలుకు వెళ్ళేవాడు కాదు. ప్రసాద్ ఇలా 7 ఏళ్ళు 12 ఏళ్ళు ఇలా జైలుకు వెళ్తే నెక్స్ట్ ఆ పాప అండ్ వాళ్ళ వైఫ్ యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు? సో ఇలా గవర్నమెంట్ అండ్ కోర్టు ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీ అభిప్రాయంగా అసలు ఎవరిది కరెక్ట్ అండ్ ఎవరిది రాంగ్ అని అనుకుంటున్నారో మీరే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు మన ఇళ్ళలో రాకుండా జాగ్రత్త పడేలా.